హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ ఇష్యూ ఎకనామిక్ కిందికి వస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ మనకి వార్తల్లో ఉంది. సో మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద మానిటరీ పాలసీ కమిటీ, ఏ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేయబడింది, ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు, అందులో ఉన్న మెంబర్స్ ఏంటని చెప్పేసి, మానిటరీ పాలసీ కమిటీ టూల్స్ ఏంటి, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. సో ఫస్ట్ అయితే మనం ఏం డిస్కస్ చేయాలి అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎలా ఏర్పడింది, సో అది బేసిక్ క్వశ్చన్. సెకండ్ది ఏర్పాటు అని చెప్పేసి పిలుస్తాం. సో సెకండ్ మనకి టాపిక్ ఏమొస్తుందంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క కూర్పు ఏంటని చెప్పేసి వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ వెరీ ఫేమస్ మానిటరీ పాలసీ కమిటీ యొక్క టూల్స్ ఏంటని చెప్పేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ మనకి రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి, ఎంఎస్ఎఫ్, ఎస్డిఎఫ్ అని చెప్పేసి, లేదా ఓపెన్ మార్కెట్ అని చెప్పేసి, ఓఎంఓ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ది ఈ టూల్స్ని ఆర్బీఐ ఏ విధంగా ఉపయోగిస్తుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కంట్రోల్ చేయాలి, ఆ టూల్స్లో ఎటువంటి మార్పు చేస్తుంది, లేదా ఎకనామిక్ గ్రోత్ లేదు మనకి, సో ఆర్థికాభివృద్ధి మందగించింది, గ్రోత్ కావాలి, అప్పుడు ఏం చేస్తుంది. సో దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి. సో ప్రశ్న మనకి ఎక్కువ సార్లు ఇది యూపీఎస్సీ అని లేదా మనకు టీజీపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీ, సో ఇక్కడ ఫోకస్ చేస్తుంది, ఇక్కడ ఫోకస్ చేస్తుందండి. ఈ రెండు టాపిక్స్ వెరీ ఫేమస్. మన కనుక 150 మార్క్స్ జిఎస్ అనుకున్నట్లయితే ఎకనామిక్ క్వశ్చన్స్ ఒక 4-5 ఇద్దామని చెప్పేసి అతను అనుకుంటే అందులో 1 క్వశ్చన్ కంపల్సరీ మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి ఉంటుంది, లేదా ఇన్ఫ్లేషన్ టైంలో లేదా గ్రోత్ కోసం అని చెప్పేసి ఈ టూల్స్లో వచ్చే మార్పు ఏంటని చెప్పేసి వస్తుంది. రెపో రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది, అట్లా మనకు క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. నిన్న గ్రూప్ ఆఫ్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ రాలేదుగా అంటే మన ఎకనామిక్ క్వశ్చన్స్ ఎక్కువ రాలేదు కాబట్టి అందుకే ప్రశ్న రాలేదు. బట్ మనకి ఒక 6 to 10 క్వశ్చన్స్ వస్తాయండి. ఎప్పుడైనా సరే ఒక పేపర్ని మనము తీసుకోవద్దు ప్రామాణికంగా, దాన్ని ట్రెండ్ సెటర్ అని చెప్పేసి పిలవం. సో మనకి ఫ్రీక్వెంట్లీ ఎగ్జామ్స్ జరిగినప్పుడు అదేవిధంగా 3 to 4 పేపర్స్ వస్తే అప్పుడు వేరు, కానీ మనకి జరిగింది కొత్త ప్రభుత్వంలో ఓన్లీ 1 పేపరే కాబట్టి దాన్ని బట్టి ఎకనామీ రావు అని చెప్పేసి ఇంకా దాన్ని మనము స్కిప్ చేయొద్దు. గ్రూప్ 2లో దెబ్బతింటాం కంపల్సరీ, లేదా రానున్న ఇంకా ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, సో అప్పుడు దెబ్బతింటాం. కాబట్టి ఒక పేపర్ తీసుకొని మనము ఇది రాదు అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు, రైట్. సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు ఎలా వచ్చింది అంటే ఫస్ట్ 2016లో ఏర్పాటు అయింది. ఇది ఇయర్ అనేది వెరీ బేసిక్ క్వశ్చన్. అంతకుముందు మనకి సో ఈ ద్రవ్య సరఫరా అని చెప్పేసి పిలుస్తాం, దానికోసం అని చెప్పేసి ఆర్బీఐ యొక్క గవర్నరే పూర్తి రెస్పాన్సిబిలిటీ వహించేటోడు. ఒక టెక్నికల్ కమిటీ ఉంటుంది, ఆ టెక్నికల్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ మనకి సో ఈ రెపో రేట్ అని చెప్పేసి, రివర్స్ రెపో అని చెప్పేసి ప్రకటించేది. సో దీనిలో మార్పులు చేయాలని చెప్పేసి ఇయర్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. యాజ్ పర్ తెలుగు అకాడమీ పుస్తకం చూస్తే మనకు కనిపిస్తున్నాయి. 2013లో ఇన్ఫ్యాక్ట్ ఓ కమిటీ నియామకం చేస్తారు. దేనికోసం అంటే ఈ మానిటరీ పాలసీ యొక్క విధానం లోపల మార్పుల కోసం అని చెప్పేసి, ఫేమస్ నోన్ యాజ్ ఉర్జిత్ పటేల్ కమిటీ. గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది కూడా. సో రాకపోయినా అన్నీ మన వస్తాయని చెప్పేసి చదవలేమట్లా. సో కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఫస్ట్ అయితే. ఈ కమిటీ అనేది మనకు 2014లో రిపోర్ట్ ఇస్తుందండి. సో రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ మనకి 2015లో ఇయర్స్ వరుసగా ఉన్న చూడండి ఒకసారి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్ను ఆర్బీఐ సంప్రదింపుల ప్రక్రియ ద్వారా ఒక నిర్ణయానికి వస్తాయి. మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు చేయాలి, చట్టబద్ధ హోదా ఇవ్వాలని చెప్పేసి మనకు ఒక నిర్ణయానికి వస్తాయి అన్నట్టు. 2015లో వస్తాయి. 13 కమిటీ నియామకము అయితే, 14 నివేదిక సమర్పణ, 15 ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంప్రదింపుల ప్రక్రియ జరిపి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. దాని ప్రకారం మనకి 2016లో 1934 సో ఆర్బీఐ యాక్ట్ అని చెప్పేసి సవరణ చేసి సెక్షన్ నెంబర్ 45ZB అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మనం యాడ్ చేసుకొని మానిటరీ పాలసీ కమిటీకి చట్టబద్ధ హోదా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది ఫస్ట్గా అయిపోయిందండి. ఇది వెరీ బేసిక్ క్వశ్చన్. అదేం పని చేస్తుంది మనం ఇక్కడ అప్లికేషన్లో డిస్కస్ చేద్దాం. కానీ సో ఫస్ట్ ఏంటి అంటే 2013లో మన కమిటీ ఏర్పాటు అని చెప్పేసి, కమిటీ యొక్క నియామకం మనం గుర్తుపెట్టుకోవాలి, ఉర్జిత్ పటేల్ అని చెప్పేసి పిలుస్తాం. సో 14 నివేదిక సమర్పణ అని చెప్పేసి, 15 చూస్తే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సంప్రదింపుల ప్రక్రియ అని చెప్పేసి పిలుస్తాం. 16లో మనకి 1934 ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ నెంబర్ 45ZB ప్రకారం మనకు ఎంపీసీ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ మనకి ఎంపీసీ కూర్పు అనేది ఎలా ఉంటుంది చూస్తే ఇది 6 మెంబర్ కమిటీ అండి. సో 6 మెంబర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇందులో 2 రకాల వాళ్ళు ఉంటారు.
3+3 అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ. సో ముగ్గురు మనకి ఆర్బీఐ నుంచి ఉంటారు, ముగ్గురు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు. అంతకుముందు మనకి ఆర్బీఐ గవర్నర్ మీద పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉండేది. ఇప్పుడు మనకు ఒక మెంబర్స్ అని చెప్పేసి కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. సో ముగ్గురు ఎవరు మనకి ఆర్బీఐ నుంచి చూస్తే, ఒకరు ఆర్బీఐ గవర్నరు. సో ఇతను ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా పనిచేస్తాడు. ఇది ఇన్ఫ్యాక్ట్ వెరీ బేసిక్ క్వశ్చన్. ఈ పీసీలో ఎస్ఏ లాంటి పరీక్షల్లో వస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ యొక్క చైర్పర్సన్గా మనకి ఎక్స్ అఫీషియో పదవి రీతి ఎవరు ఉంటారు అంటే ఆర్బీఐ గవర్నర్ అని చెప్పేసి ఉంటాడు. సెకండ్, మనకు మొత్తం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లో 4 మెంబర్స్ ఉంటారు కదా మనకు, అందులో ఒకరిని తీసుకుంటారు. సో ఎవరైనా ఒకరు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అని చెప్పేసి ఉంటాడు. అవుట్ ఆఫ్ 4లో ఒకరు ఉంటారు. ప్రజెంట్ మనకి మైకేల్ దేబా పాత్ర అని చెప్పేసి ఉన్నాడు. సో ఇతని పేరు మనకి ఇక్కడ ఎగ్జామ్ దృష్ట్యా అవసరమే, కానీ జనరల్గా మనకి ఇక్కడ ఏంటి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అని చెప్పేసి పిలుస్తాం. నిన్న మీరు ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇటీవల నియామకం పొందిన ఎలక్షన్ కమిషనర్స్ అని చెప్పేసి పేర్లు ఇవ్వడం జరిగింది. సో అది ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు, మనకి ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంది. ప్రశ్న అలా ఇవ్వద్దు వాస్తవంగా. సో ఎలక్షన్ కమిషనర్ల యొక్క ఇది మనకు కొత్తగా చట్టం వచ్చింది కాబట్టి, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా చట్టం ఉంది కాబట్టి, సో సెలక్షన్ కమిటీలో మెంబర్స్ ఎవరని చెప్పేసి ప్రశ్న రావాల్సి ఉండే. ఫస్ట్ ఆప్షన్ మనకి ప్రధానమంత్రి ఉంటాడు, లోక్సభ అపోజిషన్ లీడర్ ఉంటాడు, అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అని చెప్పేసి అట్లా ఆప్షన్ ఇవ్వాల్సి ఉండే. సో మనకి కరెక్ట్, ఇది తప్పు. ఆన్సర్ ఏంటి? ప్రధానమంత్రి, లోక్సభ అపోజిషన్ లీడరు ప్లస్ ఎనీ క్యాబినెట్ మినిస్టర్. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉన్నది మైకేల్ దేవపాత్ర, కానీ ఆయన ఉండాలని లేదు, మిగతా 3 మెంబర్స్లో ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ. సో ఇది మీకు అర్థమని చెప్పేసి భావిస్తున్నా. ఇక్కడ మనకు ఎలక్షన్ కమిషనర్ యొక్క సెలక్షన్ ప్యానెల్ చూస్తే గిట్ట ముగ్గురు ఉంటారు, ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత, ఓ క్యాబినెట్ మినిస్టర్. ప్రజెంట్ ఉన్నది అమిత్ షా, అతను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కావచ్చు, కానీ మనకి ఇక్కడ ఏ మినిస్టర్ అయినా ఉండొచ్చు, అది నేను చెప్పేది. సో ప్రశ్న అలా ఇవ్వాల్సి ఉండే, బట్ మన కమిషనర్ల పేర్లు అయితే ఈజీగా అందరూ చేస్తారు. రైట్. నెక్స్ట్ చూస్తే మనకు ఇంకొకరు ఈ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ అని చెప్పేసి ఒకరిని నామినేట్ చేస్తుంది, ఆర్బీఐ నుంచే చేస్తారు. అంటే సో 1 బోర్డు మెంబర్. సో వీళ్ళు ముగ్గురు ఉంటారు మనకి ఆర్బీఐ నుంచి. ప్రజెంట్ చూస్తే పేరు అంతైనా అవసరం లేదు, కానీ శశాంక బీడే అని చెప్పేసి పిలుస్తాం. బట్ నో నీడ్ అని చెప్పేసి నేను నోట్స్లో రాసిన, అది పేరు మనకు అవసరం లేదు. ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఇన్ఛార్జ్గా ఎవరు ఉంటారు అంటే డిప్యూటీ గవర్నర్ ఉంటాడు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. మానిటరీ పాలసీ కమిటీ యొక్క చైర్పర్సన్ ఎక్స్ అఫీషియో దృష్ట్యా మనకి ఆర్బీఐ గవర్నరు అయితే, మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఇన్ఛార్జ్ అని చెప్పేసి పిలుస్తాం. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ చూసుకుంటాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ముగ్గురు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఇస్తుందంటే, సో అపాయింట్మెంట్ చేస్తుంది లేదా నామినేట్ చేస్తుంది అనుకోండి. సో మరి ఎవరిని చేస్తుంది, ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎవరిని చేస్తుంది అని చెప్పేసి మనకు నెంబర్ ఆఫ్ బుక్లలో కనిపించదు. సో ఇన్ఫ్యాక్ట్ ముగ్గురిని చేస్తుంది కదా, దానికి మళ్ళీ ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది, సెర్చ్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. అందులో మళ్ళీ 6 ఉంటారు. అక్కడ 6 కొన్ని నేమ్స్ సిఫార్సు చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి దానిలో ఎవరన్నా ఒకరు ముగ్గురిని నియామకం చేస్తుంది. సో 6 ఎవరని చెప్పేసి చూస్తే మనకు జనరల్గా సో వీళ్ళెవరు, ఈ ముగ్గురిని ఎవరు సెర్చ్ చేస్తున్నారో ఆ కమిటీని చెప్తున్నా. ఇక్కడ సో క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు మనకి, రాజీవ్ గౌబా అని చెప్పేసి పిలుస్తాం ప్రజెంట్ అయితే. సో క్యాబినెట్ సెక్రటరీ ఇట్లా వచ్చినప్పుడు మనం పేర్లు చదవద్దండి, ఆ పదవి చదవాలి. ఆ పేర్లు మనకి ఇంకెవరైనా వస్తే రావచ్చు, బట్ మనకి పదవి అయితే స్థిరంగా ఉంటుంది కదా. దాంతోపాటు ఆర్థిక శాఖ కార్యదర్శి ఉంటాడు, ఎవరుంటే వాళ్ళు. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు. ఇంకొక ముగ్గురు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియామకం చేస్తే ఇంకొక ముగ్గురిని, సో వాళ్ళు వివిధ బ్యాంకింగ్లో లేదా ఫైనాన్షియల్ సెక్టార్లో నిపుణులు అయి ఉంటారు. ఈ 6 కలిసి ముగ్గురిని మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రైట్. ఇక్కడ చూస్తే మనకి వీళ్ళేమో ఈ ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్, వాళ్ళ పదవి కాలం వేరే ఉంటుంది. సో ఆర్బీఐ గవర్నర్గా ఉంటే ఉంటాడు, లేకుంటే లేదు. ఇక్కడ మనకి నిర్దిష్టమైన పదవి కాలం ఉంటుంది. అతను రాజీనామా చనిపోకుండా ఇట్లా ఏమైనా ఉంటాయి తప్పించి. సో సుమారు ఏమున్నది యాక్యురేట్గా 4 ఇయర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో 4 ఇయర్స్ ఉంటుంది. తిరిగి నియామకం పొందేందుకు అర్హత లేదు. దేర్ ఈజ్ నో రీఅపాయింట్మెంట్ ఫర్ గవర్నమెంట్ మెంబర్స్. అంటే ఒకసారి మాత్రం నియామకం ఉంటుంది, మరొకసారి అయితే ఉండదు అని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఇటీవల మనకి సో మైకేల్ దేవపాత్రది మరొక 1 ఇయర్ పెంచడం జరిగింది. సో ఇది మనకు రీఅపాయింట్మెంట్ చేయవచ్చు, బట్ ఇక్కడ మనకు
ఉండదని చెప్పేసి చూసుకోవాలి. రైట్, వీళ్ళు 6 ఏం చేయాలి అంటే మానిటరీ పాలసీ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేయాలి. సో మనకి చూస్తే వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకోవాలి అంటే యాజ్ పర్ సెక్షన్ నెంబర్ మనకి 1934 యాక్ట్ ప్రకారం చూస్తే మినిమం, సో మనకి చట్టం లోపల ఏముంటుంది ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం తీసుకుంటే అట్లీస్ట్ 4 times అని చెప్పేసి ఉంటుంది. బట్ మనకి బై మంత్లీ అంటే సో 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటున్నారు, సుమారుగా 6 సార్లు అని చెప్పేసి సమావేశం అవుతున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ మరీ హీనపక్షంలో 4 times అయితే ఉండాలని చెప్పేసి ఉంటుంది. సో మీటింగ్ పెట్టినప్పుడు మనకి కోరం అయితే కంపల్సరీ అవసరం ఉంటుందిగా. సో కోరం చూస్తే ఎంతమంది మినిమం హాజరు కావాలంటే మీటింగ్ అనేది మనకి ముందుకు పోవాలి అంటే 4 కావాలి కంపల్సరీ. సో మినిమం హౌ మెనీ టైమ్స్ మీట్ అవ్వాలంటే 4 times, అట్లీస్ట్ 4 times. మ్యాక్సిమం మనకి ఎన్నిసార్లు అయినా మీట్ కావచ్చు, 365 days కూడా కావచ్చు, సెలవు తీసుకోకుండా కూడా కావచ్చు, వాళ్ళ ఇష్టం అది. అట్లీస్ట్ 4 times కంపల్సరీ అని చెప్పేసి గుర్తు. బట్ జనరల్ చూస్తే మనకి 2 monthsకి ఒకసారి మనకి డిక్లేర్ చేస్తున్నది మానిటరీ పాలసీ కమిటీని. సో కోరం అంతా మనకి 4 కదా. సరే 5 members హాజరైన అనుకోండి, అంటే 4 అంటే మినిమం మనకి అందరూ వస్తే రావచ్చు మీటింగ్కి. సో రావద్దని చెప్పేసి లేదు ఇక్కడ. 5 వచ్చినారు. సో ఇటువైపు ఒక ఇద్దరు, అటువైపు ఒక ఇద్దరు ఒకదానికి ఇన్ఫాక్ట్ రెపో రేట్ని పెంచాలని చెప్పేసి ఓటేస్తారు, ఇంకోవైపు వద్దు అని చెప్పేసి ఓటేశారు. సో మనకి టై బ్రేక్ ఏర్పడింది. సో అప్పుడు సూపర్ ఓవర్ లాంటివి మనకి ఇక్కడ ఉండదు. ఓన్లీ సో క్యాస్టింగ్ ఓట్ అని చెప్పేసి మనకి ఆర్బీఐ గవర్నరు ఓటు చేస్తాడు. అప్పుడు అతను ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు అయితే నెగ్గుతుంది. ఇది మనకి మానిటరీ పాలసీ కమిటీ కూర్పండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎలా పనిచేస్తుంది, సో మనకి టూల్స్ కంటే ముందు ఎలా పనిచేస్తుందని చెప్పేసి చూసుకోవాలి. ఎందుకోసం పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఇది అంతా బేసిక్ మనకి. సో ఏర్పాటు అయిపోయింది, కూర్పు అయిపోయింది. సో మీ నోట్స్లో ఉన్నట్లయితే వెరీ ఫైన్, లేకుంటే కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిందే. రైట్, ఒకసారి మీరు నాకు ఎకనామీ రిఫరెన్స్ పుస్తకం ఏంటని చెప్పేసి మీరు నాకు ఆన్సర్ చేయండి. మనము July 1st ఇన్ఫ్యాక్ట్ మనకి మండే అవుతుంది, లేదా 2nd, 3rd, నేను July 3rd లోపు కంపల్సరీ క్లాస్ చేసి పెడతా. 5 hours పైగా ఉంటుంది. సో నేను ఒకేసారి మనకు సాధ్యం కాదు కాబట్టి సో 2 వీడియోస్ చేసి వాటిని మెర్జ్ చేసి ఒకటే వీడియో కింద పోస్ట్ చేసి పడేస్తా. ఐ మీన్ నేను ఫస్ట్ డే ఒక 3 hours, నెక్స్ట్ డే 2 hours అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వాటిని మెర్జ్ చేసి ఒక వీడియో కింద చేస్తాం. కంప్లీట్గా మనకి జిఎస్, సో నితిన్ సింఘానియా పుస్తకం ఏదైతే ఉందో దాన్ని రిఫరెన్స్ తీసుకొని పేజ్ టు పేజీ మన గ్రూప్ సిలబస్లో ఏమి ఉన్నది, సో కరెంట్ అఫైర్స్ మనకి ఆ పేజీలో వార్తల్లో ఉంటే చెప్పుదాం, లేకుంటే అవసరం లేకపోయినా ఎస్ ఇది ఎగ్జామ్ రావచ్చు మనకని చెప్పేసి ఒక చిన్నగా సలహా ఇద్దాం. మొన్న మనం పాలిటీ లోపల లక్ష్మీకాంత్ అని చెప్పేసి పుస్తకం రిఫరెన్స్ చేస్తూ భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు అని చెప్పేసి మొత్తం 12 ఉంటాయి మనకి. సో 12లో ఒక ప్రశ్న కంపల్సరీ వస్తుందని చెప్పినాం, వచ్చింది. బట్ రాకపోవచ్చు నెక్స్ట్ టైం, అట్లా ఏం లేదు ఇక్కడ మనకు. బట్ అదైతే మనకు కంపల్సరీ కరెంట్ అఫైర్స్ లేకపోయినా మోస్ట్ జిఎస్ థీమ్స్ అని చెప్పేసి చెప్పచ్చు. అటువంటి మనకి ఎకనామీలో కొన్ని ఉంటాయి. సో వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ కంటిన్యూ చేద్దాం. మీరు ఒకసారి రిఫరెన్స్ పుస్తకం, మీరు చదివే పుస్తకం నాకు కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనం కొన్ని మార్పులు చేపులు చేద్దాం. రైట్, ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఆ రిఫరెన్స్ పుస్తకం కంపల్సరీ మీరైతే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఇది కూర్పు అయిపోయింది కదా. సో దీనికంటే ముందు మనకు ఇంకొంచెం చూస్తే గిట సో ఎంపీసీ ఎలా పనిచేస్తుంది, ఎందుకోసం పనిచేస్తుంది చూస్తే మనం ఫస్ట్ ఇది మెయిన్ టార్గెట్ ఏంటంటే మనకు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టాలి. సో టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్. సో ద్రవ్యోల్బణం అంటే ఏంటి మనకు వేరే క్లాస్ డిస్కస్ చేద్దాం. సో ఎలా కొలుస్తాం మనం అని చెప్పేసి డబ్ల్యూపీఐ ఏంటి, సిపిఐ ఏంటి, డబ్ల్యూపీఐ వర్సెస్ సిపిఐ తేడా ఏంటి, ఆర్బీఐ దేని ఆధారంగా కొలుస్తుంది, మనం వేరే క్లాస్లో డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ చూస్తే మనకి టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. ద్రవ్యోల్బణం ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ ఎంపీసీ యొక్క మెయిన్ లక్ష్యం. ఆ టైంలో సో ఏం చేయాలంటే వైల్ మైండ్ అంటే మన మైండ్లో ఎకనామిక్ గ్రోత్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎకనామిక్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకుంటూనే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఉంటుంది. మెయిన్ లక్ష్యము ద్రవ్యోల్బణ నియంత్రణ. ఆ నియంత్రణ టైంలో ఎకనామిక్ గ్రోత్ని పట్టించుకొనకుండా ఉండొద్దు అని చెప్పేసి మనకి చట్టమే చెప్తుంది. సో అది ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 2 లక్ష్యాలు మనకి కనిపిస్తున్నాయి. సో మానిటరీ పాలసీ కమిటీ లక్ష్యం ఏంటి అంటే టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్, అండ్ మైండ్లో మనం ఏం దృష్టి పెట్టుకోవాలంటే ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో సో 4 times మీట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అట్లీస్ట్ జనరల్లీ 6 months అంటే 6 times అని చెప్పేసి 2 months ఒకసారి మనకి మీట్ అవుతుంది. రైట్, వాళ్ళు రెపో రేట్ అని చెప్పేసి దాన్ని డిక్లేర్ చేస్తారు. అయితే ఈ ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి, మనం ఏమంటున్నాం టార్గెటింగ్ అంటున్నాం కదా, మరి లక్ష్యం ఎంత,
సో ఆర్బీఐకి ఎంత అని చెప్పేసి ఎవరు చెప్పాలి, ప్రజెంట్ ఎంత ఉంది అని చెప్పేసి మనం ఎప్పుడు మార్పు చేసుకోవచ్చు, అది మనకు డిక్లేర్ చేసుకోవాలి. ఇది టార్గెటింగ్ మనకు ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది, ఆర్బీఐ కాదు. అంటే నువ్వు ఎంత ఉంచాలనో ఎవరు చెప్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. సో ఆర్బీఐతో కన్సల్ట్ అవుతుంది, ఏకపక్షంగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళే చెప్పరు, ఆర్బీఐ వాళ్ళని పిలిచి సో మరి మనం ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది విత్ కన్సల్ట్ విత్ ఆర్బీఐ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేస్తుంది. ఫస్ట్ ఏంటి మనకి 2016 నుంచి 21 వరకు చేసింది. సో మనకు అప్పుడు ఎంత అంటే 4 ± 2 అని చెప్పిస్తున్నది. అంటే నువ్వు 4 ఉంచాలి, సరే కొన్నిసార్లు ఇబ్బంది అయినప్పుడు +or-2 అయితే ఓకే, అంటే మనకి 2 నుంచి 6 వరకు ఉండొచ్చు. 4 + 2 6, 4 - 2 2 కదా. సో 2 to 6 అయితే ఉండొచ్చు. ఇట్ ఈస్ టార్గెటింగ్, మన లక్ష్యం ఎంత 2 to 6 లోపలనే పెట్టాలి. ఎవరు చెప్పారు, ఆర్బీఐతో సంప్రదించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఆప్షన్లో ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే తప్పు అవుతుంది. సో విత్ కన్సల్ట్ ఆర్బీఐ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్, చిన్న చిన్న వర్డ్స్తోనే వాడు మిస్టేక్ చేస్తారండి. సో నిన్న అగ్నిఫై మనకి మిస్ అయ్యే ప్రశ్న వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఎంఐఆర్వి టెక్నాలజీ మనం డిస్కస్ చేసినాం, ఇన్ఫ్యాక్ట్ ఎండిఆర్వి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది డిపెండబుల్ కాదు, ఇండిపెండెంట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. వాస్తవంగా మొన్న మార్చి లేదా ఏప్రిల్ కరెంట్ అఫేర్స్ అది. ఇట్లా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ కాదు, కంపల్సరీ కన్సల్ట్ కావాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి 4 ± 2 ఉంది కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంది, నాట్ స్ట్రిక్ట్లీ 4 అని చెప్పేసి చెప్పట్లే వాళ్ళు. ఎస్ 4 వచ్చేసి ఐడియల్, అది ఒక మనిషి ఇట్లా ఉండాలని చెప్పేసి ఒక మోడల్ అది. సో ఆ మోడల్ లెక్క ఉండకుండా ఏం కాదు, కొంచెం అడిట్ అయినా పెద్ద మనకి ఇబ్బంది లేదు. సో మనకి దీన్ని ఏమంటామంటే ఫ్లెక్సిబుల్ టార్గెటింగ్ అని చెప్పేసి మనకు ఉందట. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఏది మనకి యాజ్ పర్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే 2015-16లో వచ్చిన ప్రశ్న. ఏది 15లో మనకి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి అప్పుడే మనకి ఇవ్వడం జరిగింది. కమిటీ సిఫార్సు ఏం చేస్తా అంటే ఫిక్స్డ్గా చేయలేదు, ఫ్లెక్సిబుల్గా చేసిందట. సో 4 కాకుండా +or-2 అని చెప్పేసి అలౌడ్ అట. సో మనకి ప్రజెంట్ మనకి 21 అయిపోయింది కదా. సో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐని పిలిచి మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కొద్దిగా చెప్పింది. అప్పుడు ఎంత ఉంది అంటే సేమ్ 21 నుంచి 26 31 మార్చ్ వరకు మనకి చూస్తే 4 ± 2 ఉన్నది, ప్రజెంట్ కూడా మారలేదు. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు ఎంత ఉండాలి మనకి 2 to 6 అయితే ఉంచాలి. ఇఫ్ ఇది ఎవరు ఉంచాలి, ఆర్బీఐ ఉంచాలి. మరి అలా ఉంచడంలో కనుక సో మరి మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయితే ఏం చేయాలి అంటే వరుసగా సో మనకి 3 quarters అంటే 9 months అయితే ఫెయిల్ అయితే ఆర్బీఐ అనేది ఆన్సరబుల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఎటువంటి సిచ్యువేషన్లో మేము కంట్రోల్ చేయలేకపోయామని చెప్పేసి వాళ్ళు రాయాలి. మొన్న 23rd yearలో మనకి రాయడం జరిగింది. సో మనకి అక్టోబర్ మాసంలో రాస్తారు. వాస్తవంగా ఇది డిస్కస్ చేసినాం ఇంతకుముందే. వరుసగా సో కన్సెక్టివ్ 3 quarters కనుక ఈ 2 to 6 ఇన్ఫ్లేషన్ టార్గెట్ని రీచ్ కాకుంటే ఆర్బీఐ అనేది సో ఆన్సరబుల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఒక లేఖ కంపల్సరీ రాయాల్సి అవసరం ఉంటుంది. హిస్టరీ మొత్తం చూస్తే ఓన్లీ 1 time మనకి రాయడం జరిగింది. సో జనవరి మాసం నుంచి సెప్టెంబర్ దాకా ఫెయిల్ అయింది కాబట్టి మనకి అక్టోబర్లో రాయడం జరిగింది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ గురించి. సో టార్గెటింగ్ ఎంత అని చెప్పేసి, ఎవరు ఉంచాలి టార్గెటింగ్ అని చెప్పేసి అంత మొత్తం మనకి టూల్స్ ఏముంటాయి అండ్ అప్లికేషన్స్ ఏంటి, ఇది కరెంట్ అఫైర్స్ అండి. ఇక సో ఇదంతా మనకి బేసిక్ కదా. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మొన్న మనకి మీటింగ్ పెట్టుకొని సో చెప్పింది ఎంత అని చెప్పేసి. సో ఇప్పుడు టూల్స్ ఏంటి మనం చూస్తే, సో టూల్స్ ఏంటి, సో మనకి ఇవి క్వాంటిటివ్ అని చెప్పేసి క్వాలిటివ్ అని చెప్పేసి వేరే వేరే ఉంటాయి. బట్ మనం దృష్టి పెట్టేది కేవలము కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశం మీద కాబట్టి సో అవి అంతగా నాకు అవసరం లేదు, అంటే చదవద్దని చెప్పేసి కాదు, కానీ అవి అంత ఇంపార్టెంట్ కాదు. సో మన టూల్స్ చూస్తే సో ఫస్ట్ మనకి రిజర్వ్ రేషియో అని చెప్పేసి ఉంటుంది. ఇందులో 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి CRR క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. ఇంకోటి చూస్తే SLR అని చెప్పేసి ఉంటుంది, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పేసి పిలుస్తాం. చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి అని చెప్పేసి తెలుగులో వస్తుంది. నెక్స్ట్ సో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. దీని కింద సో రెపో రేట్ వస్తుంది, సెకండ్ది రివర్స్ రెపో అని చెప్పేసి వస్తుంది. సో రివర్స్ రెపో అని చెప్పేసి, ఇంకా మూడవది దీని కింద రాదు కానీ మనకి సో బ్యాంకు రేట్ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత 4th మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి ఉంటుంది.
నెక్స్ట్ ఫోర్త్ది ఇటీవల కొత్తగా వచ్చింది మనకి SDF అని చెప్పేసి పిలుస్తాం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ ఫైనల్లీ మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్పేసి OMO అని చెప్పేసి ఉంటుంది. సో ఓపెన్ మార్కెట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలని RBI కొనడం అమ్మడం చేస్తుంది. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని మనం డిస్కస్ చేస్తాం. ఇవి డిస్కస్ చేస్తే మనకి టూల్స్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఒక టేబుల్ ఉంటుందండి మీకు. సో టేబుల్ మనకి చూస్తే ఏముంటుందంటే 3 కాలమ్స్ ఉంటాయి. ఇది మీకు హోంవర్క్ ఇది. సో టూల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ టూల్స్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఎకనామిక్ గ్రోత్ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది, ఏ టూల్స్ మనకు రెపో రేటును ఏం చేస్తుంది, రివర్స్ రెపో రేట్ని ఏం చేస్తుంది, బ్యాంక్ రేట్ని ఏం చేస్తుంది, MSFని ఏం చేస్తుంది, SDFని ఏం చేస్తుంది, OMOలో గవర్నమెంట్ సెక్యూరిటీ అమ్ముతుందా కొంటుందా అని చెప్పేసి సో ఏం చేస్తా అని చెప్పేసి ఇంక్రీజా డిక్రీజా అని చెప్పేసి మనకి నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వస్తుంది. ప్రశ్న ఇక్కడనే పడుతుంది. ఒకసారి ఐడియా ఇస్తాను, ఆ టేబుల్ మీరు నోట్స్ లోపల రాసుకుంటే టేబుల్ బై హార్ట్ చేస్తే మనం తప్పే చేస్తాం. సో ఫస్ట్ మనకి అర్థం కావాలి. ఎందుకంటే ముందు ఫస్ట్ మనం గుర్తులు పెట్టుకోవాలి. ద్రవ్య సరఫరా అని చెప్పేసి మన పదం కనిపిస్తుంది, G6 అని చెప్పేసి పదం కనిపిస్తుంది. ఈ బేసిక్ వర్డ్స్ ఇవి రెండు మనకు. సో ఇన్ఫ్యాక్ట్ మనకి బ్యాంకు దగ్గర నగదు లభ్యత ఎక్కువ ఉన్నప్పుడు మనీ సప్లై ఎక్కువ అవుతుంది. ఏమంటున్నా, బ్యాంకు దగ్గర నగదు లభ్యత మనకు ఎక్కువ ఉన్నది. సో వాళ్ళు మనకి లోన్స్ ఇస్తారు. లోన్స్ మనం ఇస్తున్నామంటే మనం లోన్ తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు ఏం చేస్తాము, ఆ పెట్టిన లోన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అంటే ఒక వస్తు ఉత్పత్తి కోసం అని చెప్పేసి పెట్టుబడి పెడతాం. ఉత్పత్తి కావాలంటే ఎంప్లాయ్మెంట్ కావాలి, వాడు జాబ్కి వస్తాడు, వాడు డబ్బులు వస్తే వాడు వెళ్ళి ఐటమ్ కొనుక్కుంటాడు. సో అట్లా మనకి వస్తువు డిమాండ్ పెరిగిపోతుంది, ధర పెరిగిపోతుంది, డిఫరెంట్ టైంలో తగ్గుతుంది కూడా మనకి. మొత్తం ఇది ఏంటి, బ్యాంక్ దగ్గర మనీ సప్లై ఎక్కువైనప్పుడు ధర పెరుగుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. నెక్స్ట్ G6 మనీ సప్లై అంటే మన బ్యాంకు దగ్గర నగదు ఎక్కువ ఉన్నదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకు G6 అంటే ఏంటంటే మనము అప్పు చేస్తాం జనరల్గా. సో అప్పు చేసినప్పుడు మనం డబ్బు ఇస్తారు వాడు, మనం వచ్చేసి ప్రామిసరీ నోట్ రాసిస్తాం కదా. అట్లనే మనకి గవర్నమెంట్కు 100 కోట్ల అవసరం ఉందనుకోండి. సో 100 కోట్లు అని చెప్పేసి G6ని రాసిస్తుంది, ఒక బాండ్ రాసిస్తుంది, గ్యారంటీ ఇస్తుంది. సో ఆ 100 కోట్లు అని చెప్పేసి RBI ఇస్తుంది కావచ్చు, లేదా SBI ఇస్తుంది కావచ్చు, లేదా అంబానీ లేదా లంబానీ అని చెప్పేసి ఎవరైనా ఇవ్వచ్చు, లేదా నేను ఇవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం మీద అది G6 అని చెప్పేసి నథింగ్ బట్ ఒక ప్రామిసరీ నోటు లేదా గవర్నమెంట్ హామీ ఇచ్చిన పత్రం అని చెప్పేసి పిలుస్తాం. అది మన బేసిక్ క్వశ్చన్స్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇదేంటి రిజర్వ్ రేషియో కదా, 2 టైప్స్ ఉంటుంది మనకి. ఇదంతా ఎందుకోసం అంటే ద్రవ్యోల్బణం కంట్రోల్ కోసం అని చెప్పేసి RBI యొక్క టూల్స్ వీటిని చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి మనకి క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. క్యాష్ని రిజర్వ్ చేయాలి, ఎవరు చేయాలి, బ్యాంకు చేయాలి. సో ఇది RBI దగ్గర చేయాలి, ఇది మనకు సో RBI దగ్గర చేయాలి. సో మరి ఎంత చేయాలి అంటే డిఫరెంట్గా మనకి ఉంటుంది. అది 4%, మన 4.5 అని చెప్పేసి ప్రజెంట్ ఉన్నది. 3 to 15 ఉండొచ్చు మనకి మ్యాక్సిమం చూస్తే. ఇప్పుడు 4.5 అని చెప్పేసి ఉన్నది. ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే, ఇప్పుడు మనము ఏం ఇస్తున్నాము, ఇన్ఫ్యాక్ట్ ఈ టుమ్రీ వచ్చేసి ఈ SBIలో మనకి డిపాజిట్ చేసిండు. SBI ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. సో అప్పుడు లాస్ అయితే మరి ఈ డిపాజిట్కి ఎవరు హామీ ఇవ్వాలి, కాబట్టి కొంత నగదుని ఈ బ్యాంక్ వచ్చేసి RBI దగ్గర ఉంచుతుంది. దాన్ని మనము ఎంత నగదు ఉంచాలనో చెప్పేది క్యాష్ రిజర్వ్ రేషియో. ఎందుకోసం అంటే పెట్టుబడిదారులు లేదా డిపాజిట్దారుల యొక్క విశ్వసనీయత పెంచాలని చెప్పేసి మనకి RBI ఇటువంటి చర్య తీసుకుంటుంది. సో ఈ 4.5 ఉంది ప్రజెంట్ మనకి. ఇక్కడ దేని దగ్గర RBI దగ్గర పెట్టింది కదా, మరి RBI ఇంట్రెస్ట్ ఇస్తుందా అంటే RBI ఇంట్రెస్ట్ ఇవ్వదు. ఇది ఎందుకోసం మనకంటే, సో ఈ డిపాజిట్ వాళ్ళ యొక్క విశ్వసనీయత మనం పొందాలి అంటే రేపు పొద్దున SBI నష్టపోయినా ఈ డబ్బులు RBI గ్యారంటీ ఇస్తుంది కాబట్టి, సో అందుకోసం అని చెప్పేసి మనం CRR ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మైండ్లో పెట్టుకోవాలి, RBI ఇంట్రెస్ట్ అయితే ఇవ్వదు. నెక్స్ట్ SLR ఉన్నది. సో స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా గోల్డ్ అనేది అంటే గోల్డ్ రూపంలో డిపాజిట్ చేయవచ్చు బ్యాంకులో వచ్చేసి, లేదా G6 రూపంలో చేయవచ్చు, క్యాష్ కూడా చేయొచ్చు అండి. అంటే ఈ పరిమితి ఉంచి నెక్స్ట్ మనకి మిగిలిన కూడా క్యాష్ రూపంలో చేయవచ్చు, లిక్విడ్ రూపంలో చేయవచ్చు, చేయదని చెప్పి ఇక్కడ లేదు. ఇది మనకి 18% ఉన్నది. అయితే మరి ఈ అమౌంట్ని ఎక్కడ పెడతారు, ఇవి రిజర్వ్ చేస్తున్నాం, నిల్వ చేస్తున్నాం మనము, RBI దగ్గర నిల్వ చేయదు. సో బ్యాంక్ తన దగ్గరనే పెట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు అవసరం వస్తుందో నేను తర్వాత ఇక్కడ MSF దగ్గర చెప్తాను, ఇక్కడ చెప్తాను. ఏమంటున్నా, SLR అనేది
సో నిల్వ చేస్తుంది. ఇట్ ఈస్ రిజర్వ్ రేషియో. ప్రజెంట్ ఎంత ఉంది? 18% ఉంది. ఎక్కడ నిల్వ చేస్తుంది అంటే ఆర్బీఐ దగ్గర చేయది, తన దగ్గర పెట్టుకుంటుంది. దీని మీద ఇంట్రెస్ట్ కూడా లభిస్తుంది బ్యాంక్ వచ్చేసి. సో ఈ G6ని వివిధ సెక్యూరిటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. సో దీనికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఆర్బీఐ దగ్గర నిల్వ చేస్తలేదు, తన దగ్గరనే పెట్టుకుంటుంది అని చెప్పేసి ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు దీన్ని వాడుకుంటుంది. ఇక్కడ మనకు వస్తుంది. రైట్, ఇది 4.518 కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనకి. సో ఇక్కడ బై హార్ట్ చేయవద్దు. ఇది పెంచినాం అనుకోండి, 4.5 ఉంది. మళ్ళీ ఇప్పుడు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? మనకి ధరల పెరుగుదల అని చెప్పేసి పిలుస్తాం. ధర ఎప్పుడు పెరుగుతుంది? ఎక్కువ కొంటే పెరుగుతుంది. సో నువ్వు కొంటలేవు, వస్తువు డిమాండ్ తగ్గిపోతుంది. కొన్ని రోజులు నువ్వు ఏం కొనుక్కొక వస్తువుని డిమాండ్ తగ్గిపోతే ధర తగ్గిపోతుంది. ఇక్కడ నువ్వు ఇక్కడ నేను ఇక్కడ ఏమంటే ఈ టూల్స్ యొక్క మార్పులు చెప్తున్నా. సో మీరు థింక్ చేయాలి, మనం చెప్పడం కాదు ఇక్కడ. ఇది 4.5ని 6 అయితే ఏమవుతుంది? సో బ్యాంకుల దగ్గర నగదు అని తగ్గిపోద్దా పెరిగిపోతుందా? తగ్గిపోతుంది. ఎందుకు? 6%, 100 రూపాయలల్లో 4.5 పెట్టాలి ఆర్బీఐ దగ్గర. ఇంతకుముందు 6 అయితే 6 రూపీస్ పెట్టాలి. ఇంతకుముందు 95.5 ఉంటే 94 రూపీసే ఉన్నాయి. అప్పుడు నగదు లభ్యత తగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ లోన్స్ చేయదు, కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయం, కాబట్టి ఎక్కువ ఉత్పత్తి జరగదు, కాబట్టి మనకి ధర తగ్గిపోతుంది. సో అప్పుడు అంటే ఏంటి? మనకి సిఆర్ఆర్ని ఏం చేస్తుంది? ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలి అంటే, సో మైండ్లో పెట్టుకో, ద్రవ్యోల్బణం కంట్రోల్ చేయాలి అంటే నగదు లభ్యత ఉండద్దు, బ్యాంకుల దగ్గర ఉండద్దు. సో దీన్ని పెంచితే ఏమవుతుంది? తగ్గిపోతుంది. అది మన కాన్సెప్టు. 18 ఉంది, 50 వేస్తే ఏమవుతుంది? సో బ్యాంకుల దగ్గర నగదు లభ్యత అనేది మనకి బయటకి ఇచ్చే తగ్గిపోతుంది. కాబట్టి సో అప్పుడు ఇది పెంచినప్పుడు ద్రవ్యోల్బణం కంట్రోల్కి వస్తుంది. నగదు లభ్యత తగ్గింది అంటే ద్రవ్యోల్బణం కంట్రోల్ వస్తుంది. నువ్వు ఒకటే మన క్వశ్చన్లో ఏం వస్తుంది? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటే నువ్వు ఫస్ట్ మైండ్లో ఏం పెట్టుకోవాలి? బ్యాంకు దగ్గర నగదు లభ్యత తగ్గించాలి. తగ్గించాలంటే ఏం చేయాలి? సిఆర్ పెంచాలి, అంతే సింపుల్గా. ఇంకొకటి, సో నీకు ఇది ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉన్నది, ఎకనామిక్ గ్రోత్ లేదండి. సో మనం అప్పుడు ఏం చేయాలి? అభివృద్ధి పెంచాలన్నప్పుడు ఏం చేయాలి అంటే, సో ఎప్పుడు డెవలప్మెంట్ అయితే మనం అంటే వస్తువులు గూడ్స్ అండ్ సర్వీస్ యొక్క సేవలు మనం పెంచితేనే డెవలప్మెంట్ అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేస్తాం మనం అంటే ఇక్కడ సిఆర్ఆర్ తగ్గిస్తాము. ఇప్పుడు ఇది 2 రూపీస్ పెట్టినాం అనుకోండి, అప్పుడు బ్యాంక్ దగ్గర 98 రూపీస్ ఉంటాయి. నగదు లభ్యత పెరిగింది బ్యాంక్ దగ్గర. ఇది 18 కాదు, మనం 10 పెట్టినాం అనుకోండి, పెరిగింది కాబట్టి ఎక్కువ లోన్స్ ఇస్తుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఎక్కువ వస్తు ఉత్పత్తి జరుగుతుంది, సేవల ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనకి సో ఇది వృద్ధి వచ్చేసి మనకి పెరిగిపోతుంది. అంటే వృద్ధి కోసం చూస్తే సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మైండ్ ఆఫ్లో చూస్తే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని పెంచుతుంది. సో మనం బై హార్ట్ చేయొద్దు. ఇన్ఫ్యాక్ట్ మనకు ఏం అర్థం కావాలి? ద్రవ్యోల్బణం కంట్రోల్లో పెట్టాలి అంటే నగదు లభ్యత బ్యాంక్ దగ్గర తగ్గిపోవాలి, అంతే. గ్రోత్ పెంచాలి అంటే ఎప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడే, అది ఎస్ ఇది కంట్రోల్లో ఉంది, 2 to 6% అనేది ఉన్నది, మనం గ్రోత్ పెంచాలి. అప్పుడు ఏం చేస్తారు? నగదు లభ్యత పెంచాలి అంటే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తారు అని చెప్పేసి చూసుకోవాలి. బై హార్ట్ చేయొద్దు, నగదు లభ్యత అని చెప్పేసి ఆ కీవర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ అండి. నగదు లభ్యత పెంచితే గిట్ట ఏమవుతుంది, తగ్గితే గిట్ట ఏమవుతుంది, అది మైండ్లో పెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. రెపో రేటు, రివర్స్ రెపో అని చెప్పేస్తున్నది. సో ఇది ఏంటి అంటే, ఫస్ట్ ఇది ఆర్బీఐ బ్యాంక్ అనుకోండి, ఇదేమో ఎస్బీఐ అనుకోండి, సంథింగ్ ఏదో వాణిజ్య బ్యాంకు, అది ప్రైవేట్ కావచ్చు లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కావచ్చు, పిఎస్బి కావచ్చు. ఇప్పుడు సో బ్యాంకులకు కూడా కొన్నిసార్లు అప్పు అయితే అవసరం ఉంటుంది. అప్పుడు ఆర్బీఐ వచ్చేసి అప్పు ఇస్తుంది. సో వీళ్ళేమో G-Secని ఇస్తారు, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ వచ్చేసి ఇస్తారు. సో మన సెక్యూరిటీ ఇవ్వకుండా అప్పు అయితే ఇవ్వరు కాబట్టి బ్యాంక్ కూడా బ్యాంక్ అప్పు ఇవ్వాలంటే G-6 తప్పనిసరి. సో పూచికత్తు అని చెప్పేసి పిలుస్తాం దీన్ని, లేదా తెలుగులో మనకి కంప్లీట్గా అనుషంగికం అని చెప్పేసి పిలుస్తాము. సో అనుషంగికము, లేదా ఇంగ్లీష్లో కొలేటరల్ అని చెప్పేసి పిలుస్తాం. సో కొలేటరల్ మీన్స్ అనుషంగికము, సెక్యూరిటీ మీన్స్ గ్యారంటీ మీన్స్ పూచికత్తు అని చెప్పేసి పిలుస్తాం మనం. సో ఆ బ్యాంకులో వచ్చేసి ఆర్బీఐకి G-Secని వచ్చేసి పెడుతుంది. సో ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ ఏంటి మనకంటే, ఎక్కడ వచ్చినాం, ఇక్కడ రైట్. ఏంటి ఇక్కడ, సో ఎటువంటి పూచికత్తు అవసరం అంటే అవసరం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ప్రశ్న వస్తుంది. సో ఆర్బీఐ వచ్చేసి ఎస్బీఐకి అప్పు ఇస్తుంది, ఎస్బీఐ చెల్లించే వడ్డీ రేట్ని మనము రెపో రేట్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి గాను ఎస్బీఐ వచ్చేసి ఆర్బీఐకి G-Secని షూరిటీగా పెడుతుంది.
సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ప్రశ్న ఇక్కడ వస్తుంది, సెక్యూరిటీ అవసరం అంటే ఎస్ కంపల్సరీ అవసరం అని చెప్పేసి చెప్పొచ్చు. ఎంత ఉంది మనకు ప్రజెంట్ అంటే ఇది సో 6.5 అని చెప్పేసి ఉన్నది. దీన్ని మనకి తగ్గించలేదు, పెంచలేదు. సో మనకి ఆర్బీఐ స్టాండ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్బీఐ యొక్క విధానం ఏంటి అంటే మొత్తం 3 రకాలు ఉంటుంది. ఒకటి అకమోడేటివ్ పాలసీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇక్కడ మనం చెప్తున్నాం మళ్ళీ ఒకసారి. సో అకమోడేటివ్ పాలసీ అని చెప్పేసి లేదా సానుకూల వైఖరి అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది మనకు హాకిష్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది, లేదా దీన్ని సో ఈ అకమోడేటివ్ పాలసీని మనము చీప్ మనీ పాలసీ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఈ హాకిష్ పాలసీని మనము టైట్ మనీ పాలసీ లేదా డియర్ మనీ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ది సో న్యూట్రల్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. సో ఫస్ట్ మన అకమోడేటివ్ పాలసీ అంటే ఈ రెపో రేట్ని తగ్గిస్తే మనకి వృద్ధి వైపు ఉన్నట్లయితే, రెపో రేట్ని తగ్గిస్తే దాన్ని సో మనకి ఏమవుతుంది, రెపో రేట్ని తగ్గిస్తే ఎస్బీఐ చెల్లించే వడ్డీ రేటు తగ్గుతుంది. ఎస్బీఐ తక్కువ వడ్డీ తెస్తుంది కాబట్టి మనం కూడా తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తుంది. తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తే మనం ఎక్కువ అప్పు ఇస్తాము, ఎక్కువ పెట్టుబడి పెడతాము, ఎక్కువ వస్తు ఉత్పత్తి జరుగుతుంది. అప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. సో వృద్ధికి అనుకూలంగా ఉంటుంది రెపో రేట్ని తగ్గిస్తే. కాబట్టి దీన్ని అకమోడేటివ్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. సానుకూల వైఖరి అని చెప్పేసి అర్థం వస్తుంది. లేదా చీప్ మనీ పాలసీ, మనకి వడ్డీ రేటు తక్కువ ఉందంటే సో మనీ చీప్గా వస్తుంది. నెక్స్ట్ ఇట్లా కాకుండా దీన్ని పెంచినట్లయితే మనకి 6.5ని 7 8 చేస్తాం, దాన్ని మనము సో హాకిష్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. లేదా డియర్ మనీ పాలసీ. సో మన డియర్ మనీ పాలసీ అంటే సో మనకి ప్రియమైన వాళ్ళు తొందరగా ఈజీగా రారు, సో చాలా కష్టపడాలి వాళ్ళ కోసం అని చెప్పేసి. అందుకే మనకి హాకిష్ మనీ పాలసీ అని కూడా అదే అర్థం వస్తుంది. అంటే మనీ చాలా కష్టంగా వస్తుంది. వై? బికాస్ రెపో రేట్ని పెంచింది కాబట్టి మనకి సో వడ్డీ రేటు మనకి ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ అనేది ఎక్కువ వడ్డీకి అప్పు చేస్తుంది, మనకు కూడా ఎక్కువ వడ్డీకే ఇస్తుంది. మనం అప్పుడు డబ్బు తీసుకురాము, ఎక్కువ వడ్డీ ఉంది కాబట్టి మనకి తొందరగా దొరకదు, మనీ వచ్చేసి డియర్ మనీ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ప్రజెంట్ స్టాండ్స్ ఏంటి మనకంటే దీన్ని వరుసగా 8వసారి చేంజ్ చేయలేదు, అంటే న్యూట్రల్ అని చెప్పేసి మనం పిలవద్దు. ఇక్కడ ఏమంటున్నామంటే చేంజ్ చేయలేదు కాబట్టి తగ్గించలేదు. మనకు యాజ్ పర్ ఆర్బీఐ సైడ్ ప్రకారం చూస్తే మనకి ఇది విత్డ్రాల్ ఆఫ్ అకమోడేటివ్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. మన కరోనా టైంలో మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి దీన్ని తగ్గించింది ఫస్ట్. క్రమంగా ఏమైతే మనకి పెంచుతుంది, మనకి 6.5 దగ్గరనే వరుసగా 8వసారి ఉంచింది. కానీ అంతకుముందు 4 ఉండే, 4.5 5 ఇట్లా మనకి పెంచుకుంటూ వస్తుంది. సో పెంచుకుంటూ వస్తుంది కాబట్టి దీన్ని మనకు విత్డ్రాల్ ఫ్రమ్ అకమోడేటివ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ కాల్ హాకిష్ అని చెప్పేసి పిలుస్తున్నాం. చేంజ్ చేయకపోయినా 6.5 చాలా ఎక్కువ, మనకి దీన్ని తగ్గించాలా, వాస్తవంగా తగ్గించలేదు కాబట్టి మనకి హాకిష్ మనీ పాలసీ, డియర్ మనీ పాలసీ, లేకుంటే మనకి ఇది విత్డ్రాల్ ఫ్రమ్ అకమోడేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. కరోనా టైం చాలా తక్కువ ఉంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి, పెట్టుబడి కావాలి కాబట్టి ఆ 4ని కాస్త 6.5 చేసింది కాబట్టి మనకి హాకిష్ మనీ పాలసీ అని చెప్పేసి ప్రజెంట్ పిలుస్తున్నాం. ఇది క్లియర్ అండి. న్యూట్రల్ పాలసీ అంటే మనకి ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు, తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. సో ఎనీథింగ్ హ్యాపెన్ ఎనీ టైమ్ అని చెప్పేసి మనకి పుస్తకాలకు కనిపిస్తుంది. సో అది న్యూట్రల్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, మనకి మార్పు లేదని చెప్పేసి ఆ అర్థం ఇక్కడ తీసుకోరాదు. సో అకమోడేటివ్ అంటే మనకి ఎకనామిక్ వైపు, గ్రోత్ వైపు పోవడము. హాకిష్ మనీ పాలసీ వచ్చేసి ద్రవ్యోల్బణం టైంలో అది ఫాలో అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకి ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది కాబట్టి హాకిష్ మనీ పాలసీ ఫాలో అవుతుంది, అంటే తగ్గిస్తలే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రెపో రేట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే ఎస్బీఐ ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేట్ ఏదైతే ఉందో G6కి అగెనిస్ట్గా, అంటే G6 మనకి ఇక్కడ పెడుతుంది, కంపల్సరీ పెట్టే లోన్ అయితే తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఇది ఇంకా ఈ రివర్స్ రెపో మనకు తర్వాత ఇంకా ఈ ఆర్బీఐ దగ్గర ఎస్బీఐ ఎప్పుడు అప్పు చేస్తుంది అంటే ఇంకా మన 2 ఉంటాయండి, ఎంఎస్ఎఫ్ అండ్ బ్యాంక్ రేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 2 మనకి ఈ రివర్స్ రెపోకి ప్రత్యామ్నాయం అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఆ ఎస్బీఐ అప్పు చేయాలి అంటే రివర్స్ రెపో వచ్చేసి ఐడియల్ అది. అట్లా కాకుండా ఇంకో 2 ఉంటాయి మనకి. జనరల్లీ మన రివర్స్ రెపో అని చెప్పేసి 2 to 14 డేస్కి అప్పు కావాలి అనుకున్నప్పుడు సో ఈ రెపో రేట్ని ఫాలో అవుతారు. రెపో రేటు కావచ్చు, బ్యాంక్ రేటు కావచ్చు, ఎంఎస్ఎఫ్ కావచ్చు, 3 కూడా మనకి ఈ వాణిజ్య బ్యాంకులే ఆర్బీఐకి వడ్డీ చెల్లిస్తాయి సేమ్ మనకి. బట్ అక్కడ ఏది ఎందుకోసం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎంఎస్ఎఫ్ చూస్తే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఓవర్ నైట్ లోన్ అండి. ఎస్బీఐ వచ్చేసి ఓవర్ నైట్ కొన్నిసార్లు మనకి అనుకోని విపత్తు వస్తుంది. సో ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూ వస్తుంది. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకసారి 4 lakhs పడిందంటే నెత్తి మీద వాడు మటాష్ అంతే, ఇక కూలుకోడు వాడు దాపుగా జనరల్గా మనకి.
సో అటువంటి అప్పుడు మనకు ఓవర్ నైట్ అనేది కొన్నిసార్లు అవసరం వస్తుంది, మన శక్తికి మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు. సో అప్పుడు మనకి ఎంఎస్ఎఫ్ వైపు పోతుంది ఎస్బీఐ. ఎందుకు ఇటువైపు వస్తుంది అంటే వాళ్ళకి గవర్నమెంట్ సెక్స్ ఇన్ఫ్యాక్ట్ ఇది పూచికత్తు పెట్టాలంటే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, మొత్తం అయిపోయినాయి. సిఆర్ మెయింటైన్ చేయాలి కాబట్టి కంపల్సరీ, సో వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ లేదు, డబ్బు అవసరం ఉంది కాబట్టి ఓవర్ నైట్ కోసం అని చెప్పేసి ఎంఎస్ఎఫ్ని ఫాలో అవుతారు. సో ఓవర్ నైట్ కాబట్టి ఎప్పుడైనా సరే రెపో రేటు ఐడిల్ కాబట్టి దీంతో పోలిస్తే ఇది 2.5 ఎక్కువ ఉంటుంది, 0.25 ఎక్కువ ఉంటుంది. మనకు మానిటరీ పాలసీ కమిటీ డిసైడ్ ఓన్లీ రెపో రేటు, దానికి అనుగుణంగా మిగతా అన్నీ మారుతాయి. నేను లాస్ట్కు టేబుల్ గీస్తా, దానికి ఈజీగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. రెపో రేట్ కంటే ఎక్కువ ఎప్పుడైనా ఇదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వై? బికాజ్ మీరు సింపుల్ చూడండి. సో మనకి నైట్కి డబ్బు అవసరం అనుకోండి, మన మిత్రుడిని అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, వాడు తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తారు. వాడు మన ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి పోయినాం అనుకోండి, వాళ్ళు మనల్ని పిప్పి చేస్తారు మొత్తం మీద. సో 3%, 5 అని చెప్పేసి అంటారు. ఎందుకు? మనకి ఓవర్ నైట్ ఎమర్జెన్సీ కావాలి కాబట్టి, మిత్రుడు ఆ లోపు ఇవ్వడు కాబట్టి, సో మన దగ్గర డబ్బులు కూడా లేవు కాబట్టి, సో అప్పుడు మనకు ఈ ఎంఎస్ఎఫ్ అని చెప్పేసి ఫైనాన్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకుంటాం, మనం ఓవర్ నైట్ తీసుకుంటాం. అప్పుడు మన సెక్యూరిటీ అవసరం అంటే అవసరం లేదు, వాళ్ళ దగ్గర లేవు ప్రజెంటు. సో లేవు కాబట్టి అప్పుడు మరి ఏం పెట్టాలి? కంపల్సరీ మరి ఓవర్ నైట్ ఇస్తున్నామంటే ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఒక బ్యాంకులకి ఆర్బీఐ అనేది వచ్చేసి ఒక అనుకూలంగా ఒకటి చెప్పింది. ఏమనంటే మీరు ఎస్ఎల్ఆర్ ఉంది మీ దగ్గర, సో గోల్డ్ ఉన్నది, G6 ఉన్నాయిగా, వీటిని పెట్టుకోవచ్చు. జనరల్ వారు ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి జనరల్ స్టాన్స్లలో. బట్ ఇక్కడ ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి ఈ G6 పెడదామంటే ఇవి ఉన్నప్పుడు నువ్వు రెపో రేట్ తీసుకుంటావు కదా, ఎక్కువ ఇంట్రెస్ట్కు వాటి అప్పెందుకు తీస్తావు? ఎందుకోసం అంటే ఇప్పుడు నీకు ఇవి లేవు కాబట్టి ఈ ఎస్ఎల్ఆర్లో ఉన్న గోల్డ్ కానీ G6 కానీ నువ్వు పూచికత్తుగా ఇవ్వచ్చు. ఎంఎస్ఎఫ్కి పూచికత్తు అవసరమా? ఎస్ అవసరము. ఏది ఇవ్వచ్చు అంటే ఎస్ఎల్ఆర్ది ఇవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఎస్ఎల్ఆర్ది ఇవ్వచ్చు అంటే నువ్వు ఓవర్ నైట్ వస్తున్నావు అంటే నీ దగ్గర G6 లేవు కాబట్టి, G6 లేవు నేను అప్పిస్తే ఎట్లా అని చెప్పేసి ఇది ఇచ్చే అవకాశం ఆర్బీఐ కల్పించింది. ఇది కన్ఫ్యూజ్ కావద్దు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ నైట్ పోతున్నావు అంటే నువ్వు ఫైనాన్షియర్ని గుర్తుపెట్టుకోవాలి. వాడు నీ దగ్గర ఉన్న ఆస్తి పట్టా పాస్బుక్ తెమ్మంటాడు, ఇల్లు కాగితాలు తెమ్మంటాడు, అది మైండ్లో పెట్టుకోవాలి. సో అట్లా ఇక్కడ నువ్వు నీ దగ్గర దాచిపెట్టుకున్నావు, ఈ బ్యాంక్ తన దగ్గరనే పెట్టుకునేది, అందుకే దీన్ని ఉపయోగించుకుంటా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది క్లియర్. నెక్స్ట్ బ్యాంక్ రేట్ ఉన్నది, బట్ దీన్ని ఎక్కువ మనం ఎంకరేజ్ చేయదు ఆర్బీఐ. సో బ్యాంక్ కూడా దీన్ని ఎక్కువ తీసుకోవు. ఇది మన జనరల్ లాంగ్ టర్మ్ లోన్ కావాలన్న అనుకున్నప్పుడు దీన్ని ఫాలో అవుతుంది, బట్ ఇది ఎక్కువ ప్రజెంట్ అయితే ఉనికిలో లేదండి ఇది. రైట్, లేదంటే అట్లా మళ్ళీ తప్పదు, ఆన్సర్ కాదు. ప్రజెంట్ అది ఇన్ ఆపరేటివ్లో అయితే మనకి కనిపిస్తుంది, ఇన్యాక్టివ్ అయితే ఉన్నది. రైట్, ఇది ఎంత ఉంటుంది మనకంటే సేమ్ దీనికంటే ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్లస్ 0.25 ఉంటుంది ఇది కూడా, అంటే 6.75 అని చెప్పేసి వస్తుంది. సో 6.5గా ఇది 6.75 అని చెప్పేసి వస్తుంది. బ్యాంకులు ఇక్కడ ఆర్బీఐ దగ్గర అప్పు చేస్తున్నాయి, 3 రకాలు తేవచ్చు. ఓవర్ నైట్ ఎంఎస్ఎఫ్ పూచికత్తు అవసరమా? అవసరం. ఏది ఇవ్వచ్చు? ఎస్ఎల్ఆర్ కింద ఉన్న ఆస్తులను తీసుకెళ్ళి తాకట్టు పెట్టవచ్చు. 2 to 14 days అవసరము, రెపోను ఫాలో అవుతాం మనము. సో జనరల్గా G6ని అక్కడ తాకట్టు పెడుతుంది, పూచికత్తు ఇస్తుంది. బ్యాంక్ రేటు లాంగ్ టర్మ్ లోన్ ఇది, దీనికి సెక్యూరిటీ అవసరము లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మనకి అయిపోయిందండి. నెక్స్ట్ రివర్స్ రెపో అండ్ SDF రెండు ఒకటే. సో ఏంటి మనకు తేడా అంటే ఇక్కడ రివర్స్ రెపో చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇట్లా కాకుండా ఎస్బీఐ ఆర్బీఐకి అప్పిస్తుంది, జనరల్ వర్డ్స్ అండి అవి. బట్ నిజానికి చెప్పాలంటే అప్పేమి ఇవ్వదు కానీ. సో ఎస్బీఐ తన దగ్గర సిఆర్ ఉంచింది, ఎంత 4.5 ఉంచాలి, ఎస్ ఉంచింది. ఎస్ఎల్ఆర్ ఎంత 18 ఉంచాలి, ఉంచింది. అందరికీ లోన్లు అయితే ఇచ్చింది, ఇంకా సర్ప్లస్ అమౌంట్ ఉన్నది, దాన్ని మనం ఎక్కువనే పెట్టాలి కదా. సో అప్పుడు ఎస్బీఐ వచ్చేసి ఆర్బీఐ దగ్గర సర్ప్లస్ అమౌంట్ని పెడుతుంది, అప్పు ఇవ్వడం కాదు, సర్ప్లస్ అమౌంట్ని పెడుతుంది. అప్పుడు ఆర్బీఐ వచ్చేసి ఎస్బీఐకి వడ్డీ ఇస్తుంది, ఇంట్రెస్ట్ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రివర్స్ రెపో అని చెప్పేసి పిలుస్తాం. ఎప్పుడైనా సరే రెపోతో కంపేర్ చేస్తే రివర్స్ రెపో తక్కువనే ఉంటుంది. ఎంత అంటే ఇది మనకి ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పేసి పిలుస్తాం. 3.35 ప్రజెంట్ ఉన్నది, మనకి చాలా తక్కువ ఉన్నది. 6.5 ఉన్నది, అది ఈ 3.35 ఉన్నది. సో ఇప్పుడు ఏంటి, వాణిజ్య బ్యాంకులు తన సర్ప్లస్ అమౌంట్ని ఆర్బీఐ దగ్గర ఉంచుకుంటాయి. సో అప్పుడు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనము రివర్స్ రెపో అని చెప్పేసి పిలుస్తాం. ఎల్లప్పుడూ మనకు రెపో రేటుతో పోలిస్తే రివర్స్ రెపో రేటే కుమార్. సో రివర్స్ రెపో రేటే మనకి
ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కువైతే కనిపిస్తుంది. సో నెక్స్ట్ చూస్తే మనకి ఏది ఎస్డిఎఫ్ మాస్టర్ ఒక వెయిట్. సో ఎస్డిఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎస్డిఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఏంటి ఎస్డిఎఫ్ అంటే మనకు అంటే ఇది వాస్తవంగా మనకి ఈ 2000 రూపాయల నగదు కానీ ఇవన్నీ రద్దు చేసినప్పుడు లేదా అంతకుముందు మనకి నగదు లభ్యత చాలా ఎక్కువ ఉన్నది. సో ద్రవ్యోల్బణం మనకు ఎక్కువ ఉన్నది. అప్పుడు ఏం చేయాలి, తగ్గించాలి అంటే పీల్చుకోవాలి. అంటే బ్యాంకుల దగ్గర నగదు లభ్యత ఉన్నది, ఈ అదనపు నగదును మనకు పీల్చుకోవాలని చెప్పేసి ఎస్డిఎఫ్ అనే కొత్త టూల్ని ప్రవేశపెట్టింది. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ ఉన్నది, దాన్ని కంట్రోల్ చేయాలి, నగదు లభ్యతని తగ్గించాలి. సో ఇక్కడ మనకి ఇవన్నీ పనిచేస్తలేవు, ఇంకా ఏదో కొత్తది కావాలని చెప్పేసి ఎస్డిఎఫ్ తీసుకొస్తుంది. దట్ ఇస్ కాల్డ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఏం లేదు, సో ఎస్బీఐ దగ్గర ఉన్నటువంటి అదనపు నగదుని పీల్చుకోవాలి కాబట్టి మనకు ఎస్డిఎఫ్ని తీసుకొచ్చింది. దీన్ని మరి రివర్స్ రేపోని వీళ్ళు ఫాలో అవుతారు కదా, దీనికంటే ఎక్కువ వాళ్ళకి ఏదో ఇవ్వాలి. మొత్తం మీద వాళ్ళకి అదనపు నగదు ఆర్బీఐ దగ్గర 2 రకాలుగా పెట్టుకోవచ్చు. రివర్స్ రేపో ఒకటి, ఎస్డిఎఫ్ కొత్త టూల్ ఒకటి. రివర్స్ రేపో పెడితే 3.35 ఉన్నది మనకి ఇంట్రెస్ట్, అంటే వాళ్ళు ఎక్కువ పెట్టరు వాళ్ళు. సో బయటకు వాళ్ళు ఎవరికో ఇచ్చుకుంటారు, దీన్ని పెంచాలి కాబట్టి సో ఎస్డిఎఫ్ అనేది ఎప్పటికైనా రెపో రేట్తో కంపేర్ చేస్తే -0.25 ఉంటుంది, అంటే 6.25 అని చెప్పేసి. 3.35తో పోలిస్తే 6.25 ఎక్కువ మనకి. సో ఎస్బీఐ వచ్చేసి రివర్స్ రేపో కంటే ఎస్డిఎఫ్ వైపే మొగ్గు చూపుతుంది. వై? బికాస్ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఫలానా ఎక్స్ అనే వ్యక్తికి ఇస్తే వాడు ఎగొట్టొచ్చు, ఆర్బీఐ ఎగొట్టదుగా మనకి. సో కాబట్టి ఈ రివర్స్ రేపో ప్లేస్లో ఎస్డిఎఫ్ని ఎందుకు ఎంచుకున్నది అంటే అదనపు లిక్విడిటీ, అదనపు నగదు లభ్యతను తగ్గించాలని చెప్పేసి, ద్రవ్యోల్బణం కంట్రోల్ కోసం అని చెప్పేసి సో ఇది తీసుకురావడం జరిగింది ఆర్బీఐ వచ్చేసి. సో మరి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది రివర్స్ రేపో రేట్ ఎస్డిఎఫ్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎస్డిఎఫ్కి ఎక్కువ ఉంటుంది, ఈ రివర్స్ రేపోకి జీసెక్స్ అవసరం ఉంటుంది, ఈ ఎస్డిఎఫ్కి జీసెక్స్ అవసరం ఉండదు. పైగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కాబట్టి ఎస్డిఎఫ్ని ఫాలో అవుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది రివర్స్ రేపో అండ్ ఎస్డిఎఫ్. బ్యాంకు అదనపు నగదు లభ్యత ఉన్నప్పుడు ఏది ఎంచుకోవాలనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ, జీసెక్స్ అవసరం లేనిది ఎంచుకుంటుంది. కాబట్టి ఎస్డిఎఫ్ తీసుకొచ్చింది. ఎస్డిఎఫ్ ఎందుకు వచ్చిందంటే అదనపు లిక్విడిటీని పీల్చుకోవాలని చెప్పేసి వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇదంతా మనకి ఈజీగా అర్థమైంది. 4.5 అని చెప్పేసి సిఆర్ఆర్, 18 అని చెప్పేసి ఎస్ఎల్ఆర్ ఉన్నది. రెపో రేట్ 6.5, దీన్ని ఒక్కనే డిసైడ్ చేస్తే మిగతా అన్ని దానికి అనుగుణంగా మారుతాయి. ఎస్డిఎఫ్ వచ్చేసి ఈ ఆర్ఆర్ కంటే -0.25 ఉంటే, బ్యాంక్ రేటు ఎంఎస్ఎఫ్ వచ్చేసి ఆర్ఆర్ కంటే 0.25 ఎక్కువ అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఈ గణాంకాలను నోట్స్లో ఇస్తాను, దీన్ని బై హార్ట్ చేయొద్దు. రెపో రేట్ గుర్తుపెట్టుకోవాలి, మిగతా అన్ని ప్లస్ ఆర్ మైనస్ చేస్తే అయిపోతుంది. ఈ రెపో రేట్ వచ్చేసి ఒకటి చదివితే మిగతా అన్ని చదవచ్చు. +0.25 ఏమవుతుంది, బ్యాంక్ రేటు అండ్ ఎంఎస్ఎఫ్ అవుతుంది. -0.25 ఏమవుతుంది అంటే ఎస్డిఎఫ్ అని చెప్పేసి అవుతుంది. ఎస్డిఎఫ్ రివర్స్ రేపో తేడా ఏంటి, జీఎస్ఎక్స్ అవసరం లేకుండా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తే ఎస్డిఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనం లాస్ట్ది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఓఎంఓ అని చెప్పేసి పిలుస్తాం. సో ఓఎంఓ ఇక్కడ ఏముంటుందంటే మనకి బహిరంగంగా ఆర్బీఐ వచ్చేసి జీసెక్స్ని వేలంపాట చేస్తుంది. వాళ్ళు కొనుక్కుంటారు, జీసెక్స్ యొక్క అమ్మకం కొనుగోలు చేసే దాన్ని మనకు ఓపెన్ మార్కెట్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా ఇది ఈ కుబేర్, ఇది ప్రశ్న వస్తుంది. ఈ కుబేర్ అనే ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు జీసెక్స్ని వాణిజ్య బ్యాంకుల ద్వారా అమ్ముతారు. నేరుగా విక్రయదారునికి జీసెక్స్ని ఆర్బీఐ అమ్మదు, త్రూ ది కమర్షియల్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టు, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. సో మనకి ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇది 100 కోట్ల జీసెక్స్ అనుకోండి. సో ఇది మనకు ఒక విక్రయదారుడికి ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మేస్తాము. సో వీళ్ళు ఈ బాండ్ని తీసుకుంటారు, వీళ్ళు మనకి నగదుని ఇస్తారు. అంటే నగదు లభ్యత మనం ఏం చేస్తున్నాం అంటే తగ్గిస్తున్నాము. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, నగదు లభ్యతని తగ్గించాలి కదా. సో అప్పుడు జీసెక్స్ని అంతా కొంటారంటే మీరు సింపుల్ చేసుకోవచ్చు. సో జీసెక్స్ని మనకి విక్రయం చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఏముంటుంది, జీసెక్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, డబ్బు పీల్చుకుంటుంది మనకి ఆర్బీఐ వచ్చేసి లేదా ఇతర బ్యాంక్ కావచ్చు. మొత్తం మీద అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్న టైంలో నగదు సరఫరా తగ్గించాలి కాబట్టి జీసెక్ని విక్రయిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఆ జీసెక్ని కొంటుంది కూడా. సో జీసెక్ని కొంటుంది ఆర్బీఐ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా. ఇప్పుడు ఇది ఆర్బీఐ వచ్చేసి ఫలానా ఎక్స్ అనే వ్యక్తి కావచ్చు. ఇప్పుడు మీద జీసెక్ ఉన్నది, ఇది కొన్నది, ఆర్బీఐ డబ్బు ఇచ్చింది అంటే ఏమైంది, నగదు లభ్యత పెరిగింది కాబట్టి సో వృద్ధి వైపు మనకి వెళ్తుంది.
సింపుల్ చెప్పాలంటే మనకి ఇన్ఫ్లేషన్ టైం అంటే గుర్తుపెట్టి నగదు లభ్యత తగ్గించాలి. అప్పుడు జీఎస్ఐకి విక్రయిస్తుంది, డబ్బు ఇటువైపు వస్తుంది. ఎప్పుడైనా డబ్బు మనకి బ్యాంకుల దగ్గర ఉండద్దు, ఆర్బీఐ దగ్గర ఉన్న ఇబ్బంది లేదు, అది మనలో పెట్టుకోవాలి. సో G6 విక్రయము క్రయ విక్రయం అని చెప్పేసి పిలుస్తాం. ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్లేషన్ హైలో ఉన్నప్పుడు నగదు తగ్గించాలి కాబట్టి G6ని విక్రయిస్తుంది, నగదుని పీల్చుకుంటుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, డెవలప్మెంట్ చేయాలనుకోండి G6ని ఇన్ఫ్యాక్ట్ కొనుక్కుంటుంది, వాళ్ళ డబ్బు ఇస్తే డబ్బు తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెడతారు వాళ్ళు. ఇది మనకు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. G6 వచ్చేసి ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో మాత్రమే అమ్ముతుంది, త్రూ ది కమర్షియల్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనం కంప్లీట్గా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. మనం ఏం డిస్కస్ చేసినాం క్లాస్లో అంటే ఫస్ట్, సో 2013లో కమిటీ ఏర్పాటు జరిగింది. సో ఉర్జిత్ పటేల్ అని చెప్పేసి పిలుస్తాం. 14 సమర్పణ నివేదిక, 15లో సంప్రదింపుల ప్రక్రియ బిట్వీన్ ది ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 16లో మనకి ఎంపీసీ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. సెక్షన్ 45Z అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, బి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తము 3+3 ఉంటారు, ఆర్బీఐ 3, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 అని చెప్పేసి ఉంటారు. సో కోరం మనకి 4 అని చెప్పేసి ఉంటుంది. అట్లీస్ట్ 4 times మీటింగ్ పెట్టుకోవాలి, మనకి 6 times అని చెప్పి మీటింగ్ పెట్టుకుంటున్నారు. సో వీళ్ళు ఈ టూల్స్ని అటు ఇటు జరుపుతారు. దేనికోసము? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం కావచ్చు, లేదా గ్రోత్ కోసం కావచ్చు. ద్రవ్యోల్బణాన్ని ఏం చేయాలన్న కంట్రోల్లో పెట్టాలంటే మనకి నగదు లభ్యత తగ్గించాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. అది తగ్గించాలంటే మనకి అన్నిటిని కూడా ఇంక్రీజ్ చేయాలండి. సో రెపో రేట్ని ఇంక్రీజ్ చేయాలి, రివర్స్ రెపోని ఇంక్రీజ్ చేయాలి, బ్యాంక్ రేట్ని ఇంక్రీజ్ చేయాలి, ఎస్డిఎఫ్ని ఇంక్రీజ్ చేయాలి. సో G6ని వచ్చేసి విక్రయం చేయాలి, అంతే సింపుల్గా. ద్రవ్యోల్బణం కోసం చూస్తే గిట్ట. అదే ఇది కంట్రోల్లో ఉన్నది మనకి గ్రోత్ కావాలంటే గిట్ట ఉల్టా చేస్తే అయిపోతుంది. సో రివర్స్ రేపో ఇంక్రీజ్ చేయాలి, రివర్స్ రేపో ఇంక్రీజ్ చేయాలి, బ్యాంక్ రేట్ ఇంక్రీజ్ చేయాలి, ఎంఎస్ఎఫ్ ఇంక్రీజ్ చేయాలి, ఎస్డిఎఫ్ ఇంక్రీజ్ చేయాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసమే అయితే G6ని విక్రయం చేయాలి. సో ఇది మనకు కరెంట్ ఎఫైర్స్ అండ్ కరెంట్ ఇష్యూ కింద కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సెక్యూరిటీ దేనికి అవసరము అనుకున్నప్పుడు మనకి రివర్స్ రేపో రేట్ అని చెప్పేసి పిలుస్తాం, ఎస్డిఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్డిఎఫ్కి అయితే అవసరం లేదు అండ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఆర్బీఐ వచ్చేసి రివర్స్ రేపో రేట్ని దాదాపు అది మర్చిపోయింది, దాన్ని ఆపరేటివ్లో పెట్టలేదు. బ్యాంకులు కూడా ఎస్డిఎఫ్ని తీసుకుంటున్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మనకి మానిటరీ పాలసీ కమిటీ. ఫస్ట్ మీరైతే ఎకనామిక్ రిఫరెన్స్ పుస్తకం మీరు కామెంట్ చేయండి. సో ఇన్ఫ్యాక్ట్ ఒకసారి నేను చూసే ప్రయత్నం చేసి దానికి అనుగుణంగా మన సింగానియా పుస్తకాన్ని కొంచెం మార్పులు వేసి GS కమ్ కరెంట్ అప్డేట్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.